అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు అయితే మా అక్క బర్త్డే అనమాట. మా అక్క పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేయడానికి అయితే పూలు పెరుకొస్తుందన్నమాట. ఈరోజు మా అక్క చాలా స్పెషల్గా పూజలన్నీ చేసిందనమాట. లేచినప్పటి నుంచి ఒకటే పూజలు చేస్తాను మా అక్క. నేనైతే ఇక్కడ ముగ్గేస్తున్నా. నేను మా చిన్నోడు ఉన్నాం ఇక్కడ. మా అక్క ఈరోజు చేసే పూజలు అయితే దేవుడిచ్చే ప్రతి వరము నాకే కావాలన్నట్టు పూజలు చేస్తాను. ఈరోజు ఏమి తులసి కోట, జిల్లేడు చెట్టు, మారేడు చెట్టు, తర్వాత మా ఇంటి దగ్గర ఉన్న గుడి, ఇంట్లో పూజల మీద పూజలు చేసేస్తాను మా అక్క. ఈరోజు ఎక్కడా లేని భక్తి ఈరోజు మా అక్కకు వచ్చేసిందనమాట. అట్లా పూజ చేస్తుంది. పూనకం వచ్చిన దానిలాగా పూజ చేస్తుంది ఈరోజు మా అక్క. మొత్తానికైతే ఇంటి దగ్గర అంతా పూజ చేసి ఇప్పుడైతే గుడికి పోతుంది. మా ఇంటి పక్కనే మారమ్మ గుడి అని ఉంది, ఆ గుడికి పోతుంది. అక్కడ మా అక్కతో పాటు నేను పోయినాను లేండి. ఇంకా అక్క పోతుంటే ఇంకా నేను ఉండలేను కదా, పోయి అక్కడంతా ఊడ్ చేసి ముగ్గు పెట్టేసి ఇంకా అక్కడ కూడా పూజ చేసేస్తున్నాం అనమాట. మా అక్క ఇంట్లో పూజ చేసి మేము గుడి దగ్గర పోయేటప్పటికే 10 గంటలు అయిపోయింది. ఇంకప్పుడు వెళ్ళి గుడి ముందంతా ఊడ్ చేసి కడిగేసి ముగ్గు పెట్టేసరికి 10:30, పూజ అయ్యేసరికి 11 అట్లా అయిపోయింది. 11:30 అయిపోయింది. ఇప్పుడు చూడండి మా అక్క పూజ చేసేది ఎంత ఇంట్రెస్టింగ్గా కూర్చోంది. ఇంక ఇక్కడైతే మా అక్క మా అమ్మ కాళ్ళు మొక్కుతాను చూడండి. ఎప్పుడూ లేదు, ఇది కొత్తగా. ఇంకా నేను కూడా పూజలు చేశానండి, అది వేరే విషయము. ఈరోజు ఏంటో అలా కలిసి వచ్చేసింది. నాకైతే భక్తి అంత ఎక్కువ కాదనమాట. ఇంకా తర్వాత మా అమ్మ స్వీట్ పొంగల్ చేసుకొచ్చింది, దేవుడికి నైవేద్యంగా పెట్టేసి ఇంటికైతే వచ్చేసాము. తర్వాత సాయంత్రం అయితే బర్త్డే కేక్ కటింగ్ స్టార్ట్ చేసామన్నమాట. మాకంటే మా పిల్లలకి ఎక్కువ ఎగ్జైట్మెంట్గా ఉందన్నమాట కేక్ కటింగ్ చేయడానికి. ఇంకా ఫస్ట్ అయితే మా పెద్దోళ్ళకి అనమాట, స్కూల్ నుంచి ఎప్పుడప్పుడు వచ్చేస్తాను వెయిట్ చేస్తాను. స్కూల్ నుంచి వచ్చినప్పటి నుంచి ఇంకా ఎప్పుడు అని. చిన్నోను కూడా అంతే, ఎక్కువ అల్లరి చేస్తున్నారు మా పిల్లలు. వీళ్ళంతా ఎవరో కాదండి, మా పెద్దమ్మ, మా పెద్దనాన్న, మా అన్న కొడుకులు, మా వదిన అందరూ అనమాట. వీడు చూడండి మా చిన్నోడు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి. థ్యాంక్ యూ. అయితే మా ఫ్యామిలీ ఫొటోస్ అండి, ఒకసారి మీరు కూడా చూసేయండి. థ్యాంక్ యూ అండి ఈ వీడియో చూసినందుకు. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.